ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, వ్రతాలు జరుగుతూ ఉన్నప్పుడు సహజంగా మరి చేతికి కంకణము అనేది కట్టుకుంటూ ఉంటారు. ఆ చేతికి కంకణము అనేది ఎందుకోసం కడతారు అనంటే, వ్రతాలు పూజలు లేదా శుభకార్యాల సమయంలో చేతికి కంకణం కట్టుకోవడము మన హిందూ సాంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన ఆచారం. దీని వెనుక కొన్ని ఆధ్యాత్మిక, ఆరోగ్య మరియు ధార్మిక కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణాలు అనంటే, సంకల్ప దీక్ష. వ్రతం ఆరంభించేటప్పుడు మనం ఒక నియమానికి లేదా సంకల్పానికి కట్టుబడి ఉంటాము అని భగవంతుడికి ఇచ్చే వాగ్దానానికి ప్రతీకగా కంకణం అంటే రక్షాబంధనం అని అంటాము, అది కట్టుకుంటారు. రక్షణ కవచం. పూజా సమయంలో దైవ నామస్మరణతో అభిమంత్రించిన దారాన్ని కట్టుకోవడం వల్ల అది ఒక రక్షారేఖల కనిపించటము, పనిచేయటము, చెడు శక్తుల నుండి, నకారాత్మక ఆలోచనల నుండి కాపాడుతుంది అని నమ్ముతారు. ఆరోగ్య ప్రయోజనాలు. మణికట్టు. ఈ రిస్ట్ వద్ద దారం కట్టుకోవటం వల్ల శరీరంలోని నాడులపై ఒత్తిడి పడి రక్త ప్రసరణ పెరుగుతుందని, మెరుగుపడుతుంది అని ఆయుర్వేదంలో చెప్పబడింది. చేతికి కట్టుకున్న కంకణం కనిపించినప్పుడల్లా మనసుకి అనిపిస్తూ ఉంటుంది, పూజ పైన, భక్తి పైన లగ్నం చేయాలి అని చెప్పేసి. ఈ కంకణాన్ని పూజ పూర్తయ్యాక కొంత సమయము లేదా ఒక రోజు లేదా వ్రతం ముగిసే వరకు కూడా ఉంచుకొని ఆ తర్వాత పారే నీటిలో లేదా ఏదైనా ఒక చెట్టు పైన కానీ, చెట్టు మొదట్లో కానీ అలా వేస్తూ ఉండడం ఆనవాయితీగా వస్తుంది. అందువలన సహజంగా ఈ కంకణం కట్టుకోవటము యొక్క ముఖ్య ఉద్దేశము, దాని యొక్క అంతరార్థము.